నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ రామ్నాథ్ హెగ్డే రాజంపేట సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు రామ్నాథ్ హెగ్డేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని, ప్రజలు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిత్యం అందుబాటులో ఉంటానని ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే అన్నారు. కొత్తగా ఈరోజు రాజంపేట్ ఏఎస్పీగా ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకున్నాను. ఇప్పుడే మన డిఎస్పీ సుధాకర్ గారు సబ్ డివిజన్ గురించి, ఇక్కడ క్రైమ్ ప్యాటర్న్ గురించి అంత బ్రీఫ్ చేశారు. సబ్ డివిజన్ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాను. హిస్టరీ ఏముంది, ఎలాంటి క్రైమ్స్ జరుగుతాయి, ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి అలాంటివి. సో దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను. తర్వాత మీడియా నుంచి కూడా మీరందరూ మంచిగా సహకరిస్తారని అనుకుంటున్నాను. తర్వాత ప్రజలందరికీ ఒక కోరిక ఏంటంటే, అందరూ కూడా ఏమైనా ఇష్యూస్ వస్తే, ఏమైనా ఇబ్బంది వస్తే పోలీస్ని ఫ్రీగా అప్రోచ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజల సహకారంతో మన రాజంపేటలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి మంచిగా చేస్తాను.